గుంటూరు జిల్లా పొన్నూరు న్యాయవాది బేతాళ ప్రకాష్ పై థర్డ్ డిగ్రీని ఖండిస్తూ నిరసన శిబిరానికి విచ్చేశారు. గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లా మాధవి, తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాది ప్రకాష్ పై జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవడానికి తన వంతు సాయ సహకారాలు అందిస్తానని, ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏదైతే బేతాళ ప్రకాష్ ని కొట్టి హింసించి థర్డ్ డిగ్రీ ప్రయోగించాడో దానికి వ్యతిరేకంగా ఎస్పీ గారిని కలిస్తే ఎస్పీ గారు ఆ రోజు మనకి చూపించింది ఏంటంటే 31వ తేదీన ఈ ఎస్ఐని విఆర్లో పెడుతున్నాం అని 27వ తేదీ డేట్ తోటి విఆర్లో పెడుతున్నామని చెప్పి ప్రకటించాడు. వాళ్ళ పైన ఎంక్వైరీ ఆఫీసర్గా అడిషనల్ ఎస్పీ రమణమూర్తిని అపాయింట్ చేశామని చెప్పారు. అయితే ఇప్పటికి 18 రోజులు గడిచినా కానీ ఆ ఎస్పీ గారు వారిపై చర్యలు తీసుకోకపోగా 31వ తేదీ నాటికి ఏ కేసులు ఎవరిపైన నమోదు చేయాల. 31వ తేదీ న్యాయవాది పైన 2 కేసులు నమోదు చేసి 2వ తేదీన మనం 26వ తేదీ మన లాయరు రిపోర్ట్ ఇస్తే దానిపైన 2వ తేదీన ఆ కేసుని రాజ్ కుమార్ అనే ఎస్ఐ పైన మరో 3 కానిస్టేబుల్స్ మీద నమోదు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు సిఐ పైన డాక్టర్ పైన తీసుకోకపోగా నిన్న ఎస్పీ గారు పేపర్ ప్రకటించింది ఏంటంటే ఆ ఎస్ఐ పైన మేము బీఆర్ఓ పెట్టాము, ఎంక్వైరీ ఆఫీసర్ వేసామని 18 రోజుల తర్వాత ఏదైతే 31వ తేదీ చెప్పాడో అదే విషయం మళ్ళీ చెప్పాడు. కాబట్టి మనం నిన్న మన ఎమ్మెల్యే గారు, తాడికొండ ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారికి మేము ఈరోజు కలుస్తామని చెప్పేసి టైం ఇవ్వమని అంటే ఈరోజు సాయంత్రం రండి మేము మాట్లాడదామని చెప్పారు. అయితే అనుకోకుండా ఈ రోజున ఎన్టీ రామారావు గారి వర్ధంతి సభకి మీటింగ్కి వచ్చినటువంటి శ్రావణ్ కుమార్ గారు మన నిరాహార దీక్ష ఇవ్వడాన్ని పరామర్శించడానికి వచ్చారు. వారిని మాట్లాడవలసిందే కోరుతున్నాం. అందరికీ నమస్కారం. న్యాయవాదులు, దీక్షలో ఉన్న న్యాయవాదులందరికీ నమస్కారం. నిన్న నాకు శాంతకుమార్ గారు ఫోన్ చేశారు. నాకు అప్పటిదాకా సమాచారం తెలియదు. వాస్తవాన్ని కలవాలన్నారు తప్ప ఎందుకని నేను అడిగితేనే చెప్పారు. కలవాలంటే నాకు కలుస్తామంటే ఏముంది చెప్పండి, పర్లేదు ఫోన్లో చెప్పండి అని చెప్పాను. అడిగితే చెప్పారు ఒక న్యాయవాది మీద పొన్నూరులో పోలీసు యాక్షన్ చాలా సీరియస్గా తీసుకున్నారు అని మొత్తం వివరించి చెప్పారు. దాని మీద పూర్వపరాలు నేను తెలుసుకోవడానికి ఈరోజు ముఖ్యంగా సాయంత్రం కలుద్దామని అనుకున్నాను. దీనివల్ల కలిసి వివరాలు తీసుకొని అవసరమైతే అధికార యంత్రాంగంతో మాట్లాడదామని ఆలోచన వచ్చింది. ఇది అనుకోకుండా ఈరోజు ఎన్టీఆర్ గారు వర్ధంతి కాబట్టి 29వ వర్ధంతిన మేము బిజీగా ఉంటాం. అందుకని సాయంత్రంలోనే అపాయింట్మెంట్ ఇచ్చాను నేను. సో తప్పకుండా ఈ యొక్క సమస్యలన్నింటినీ ఒకసారి తెలుసుకుని డీటెయిల్గా ఒకరిద్దరు నా దగ్గరికి వస్తే ఏంటి మనం కోరుతున్నాం అనే విషయాలు చూసి అవసరమైతే అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్తాం. ఇంకా ఏం తప్పకుండా న్యాయమైన విషయాలన్నింటి మీద అక్కడి నుంచి తప్పకుండా చర్యలు తీసుకోవడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను తెలియజేస్తాను. గౌరవ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు త్వరగా వచ్చి మనతో ఇంటరాక్ట్ అయినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన బార్ కౌన్సిల్ ఎక్స్ చైర్మన్ అలాగే మన బార్ కౌన్సిల్ సభ్యులు గౌరవనీయులు గంటా రామారావు గారిని మాట్లాడుతున్నారు. నమస్కారం. సమస్య అనేది ముందు జరిగింది. దాన్ని సరైనటువంటి రీతిలో యంత్రాంగాలతో ప్రభుత్వ యంత్రాంగంతో చర్చించి కొన్ని చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అయితే ముఖ్యంగా దాని యొక్క పూర్వాపరాలు మొత్తం తెలుసుకున్నాక అవసరమైతే ఇంకా కొంచెం విస్తృతంగా చేసినా సరే సమస్యను పరిష్కరించే విధంగా, అంటే ఒక బయటట్టే కాకుండా అటు శ్రావణ్ కుమార్ గారు కానివ్వండి, వేరే వారితో కానివ్వండి చర్చించి దీన్ని చర్చల ద్వారా కూడా ముఖ్యంగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే దీన్ని సమస్య పరిష్కారం చేస్తానని ఆశిస్తున్నాను. మీతో పాటు అందరం మేము కూడా ఉన్నామని, దానికి కోసమైపోయింది దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అందరూ ఆలోచించుకొని చేస్తే బాగుంటుందని ఇది. ఇక్కడ మా బార్ కౌన్సిల్ మెంబర్లు ఎవరు మరి బార్ కౌన్సిల్ తరపున ఏం చేయట్లేదు సార్. మాట్లాడండి సార్. గంటా రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున గుంటూరు జిల్లా సమీక్ష సమావేశం మధ్యాహ్నం
అన్న మీరు అడగండి ఆ విషయం. అదే వస్తాము అంటుంది. మధ్యాహ్నం మేము వచ్చి కలుస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాప్స్. బార్ కౌన్సిల్ మెంబర్ గారు శ్రీ శ్రీనివాస్ గారిని మాట్లాడుతూ న్యాయవాదులందరి తరఫున, న్యాయవాదుల్లో అన్యాయం జరిగిన వాళ్ళందరి తరఫున ఇక్కడ పోరాడుతున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. గతంలో ఇదే బార్ కౌన్సిల్ ఎక్కడన్నా ధర్నా చేస్తే మీ అంత జరుగుతూ సుప్రీంకోర్టు హైకోర్టు మన ఇష్యూ వచ్చినప్పుడు మనం మాత్రం పోరాడుతూనే ఉన్నాం. ఇదే కరెక్ట్. ఎందుకంటే మనం నిరసన తెలియజేయకపోతే ఏం జరుగుతుందో పబ్లిక్ తెలియదు కాబట్టి నిరసన తెలియజేయడం అనేది కరెక్టేనా? మన కోర్టును సాధించుకోవడానికి ఉన్న మార్గాలను అన్వేషించి సాధించుకోవాల్సిందే కాదు. అట్లాగే మన పెద్దలందరూ కూడా దానికి సహకరించడానికి రెడీగా ఉన్నారు. నేను ఏమన్నా కాబట్టి ఆల్రెడీ ఎస్ఐ మీద చర్యలు తీసుకున్నారు. మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కాదండి, సస్పెన్షన్ అనే మాటలేదు. దాని మీద క్రిమినల్ కేసు కూడా వాళ్ళ మీద పెట్టాల్సిన అవసరం ఉంది. మనం కూడా మన యాజ్ అడ్వకేట్ గా మనం దానికి కావాల్సింది కూడా మనం ప్రూవ్ చేద్దామండి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. అలాగే శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ